తిరుమల లడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళ డెప్యూటీ, వాళ్ళ మంత్రులు, వాళ్ళ బ్యాచ్ మొత్తం చేసినటువంటి నీచపు వ్యాఖ్యలను నాకు తెలిసి ఈ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఒక పాపభీతి వాళ్ళను వెంటాడుతుందేమో కానీ తిరుమల లడ్డు అనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఫ్రస్ట్రేషన్తో తనకలాడిపోతున్నారు, ఫ్రస్ట్రేషన్తో అల్లాడిపోతూ ఉన్నారు. అసలు చాలా దారుణంగా జీర్ణించుకోలేకున్నారు. ఇప్పుడు ఆ నీచపు వ్యాఖ్యలు మాకు సంబంధం లేదు, ఎన్డీడీపీ రిపోర్ట్లో చెప్పింది అవే మాటలను మేము చెప్పాము అని చెప్పి వీళ్ళ మాటలు ఇంకెవరి మీద తోసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోనీ అది బయట పెట్టండి అని నెక్స్ట్ ఒత్తిడి వస్తుంది కదా. ఎందుకంటే ఎన్డీడీపీ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారు, రసాయనాలు కలిచాయి, ఆ రసాయనాలు ఏవైనా కావచ్చు, జంతువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బట్ అదైతే మేము నిర్ధారించలేము, ఇది ఎలాంటి ఎవిడెన్స్ గానో వాడకూడదు అని కదా వాళ్ళు చెప్పారు. తర్వాత సుప్రీంకోర్టు సిబిఐ సిట్ నియమించిన తర్వాత జంతువులకు కలవలేదు అని చెప్పింది కదా. రసాయనాలు కలిసాయని చెప్పారు. ఆ రసాయనాలు కలిసిన ట్యాంకర్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే తిరుమలకు వచ్చాయి, రిజెక్ట్ అయ్యి వెనక్కి పంపారు. ఆ రిజెక్ట్ అయిన వేరే పేరు మీద మళ్ళీ తిరుమలకు వస్తే వాటిని అలో చేశారు. ఇదంతా చంద్రబాబు గారి పీరియడ్లో జరిగిందనే కదా ఆధారాలు సిబిఐ సిట్ కూడా తేల్చింది. అదే కదా డేట్లతో సహా. అలా ఇవన్నీ బయటకు వచ్చేసరికి వీళ్ళు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకున్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా శాసన మండలిలో కూడా, శాసనసభలో కూడా ఎన్డీడీపీ రిపోర్ట్ జంతువులకు కలిసిందని క్లియర్ కట్గా చెప్పింది అంటున్నారు ఫ్రస్ట్రేషన్లో. ఏది చదవండి. సస్పెక్టెడ్ అని అంటే క్లియర్ కట్ అని. ఏం ఇంగ్లీష్ ఇది? ఎవరు నేర్పించారు ఇంగ్లీష్ వీళ్ళకి? పోనీ అదే ఎన్డీడీపీ రిపోర్ట్ చెప్పిందా పందికోవ కలిసిందని, ఆవుకోవ కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని, అయోధ్యకి లక్ష లడ్డూలు పంపించారని ఏ రిపోర్ట్ చెప్పింది? ఎందుకు చెత్త రాజకీయం చేశారు? ఎందుకు పనికిమాల మాటలు మాట్లాడారు? ఇప్పుడు పాపభీతిలో ఫ్రస్ట్రేషన్ ఎందుకు? చట్టసభల్లో నోరు జారి పిచ్చి పిచ్చిగా మతాల గురించి మాట్లాడడం ఎందుకు? తట్టుకోలేకున్నారు వీళ్ళు. నాకు తెలిసి అసలు ఆ పాపభీతి ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు ఫ్రస్ట్రేషన్తో. నాకు తెలిసి ఇదే ఒత్తిడి కొనసాగితే చివరికి ఏమైనా ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక క్షమాపణలు చెబుతారేమో అనిపిస్తుంది. అవును, మేము ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామని అంటారు. మీరు చూడండి, ఎందుకంటే పాపభీతి వెంటాడుతూ ఉన్నట్లుంది. ఆ పాపభీతి వెంటాడితే చెబుతారేమో, వెంటాడకపోతే ఈ విధంగానే ఫ్రస్ట్రేషన్తో ఎదురుదాడి చేస్తారు. పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారేమో, కనీసం ఒకరు కాకుండా ఒకరైనా. వీళ్ళ బాడీ లాంగ్వేజ్, వీళ్ళ మాటలు చూస్తే అనిపిస్తుంది బహుశా కనీసం ఆ నైతికత అన్న రవ్వంతన ఏడన్నా కనిపిస్తే దేవుడి మీద వీళ్ళకి ఏమైనా నిజంగా భక్తున్న వాళ్ళు అయితే పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. ఎదురుదాడి కాదు, పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి.